లేటెస్ట్ గా ప్యాకేజ్ వచ్చింది. ఇందులో ఏముంది? నాకు తెలీదు. ఎవరు పంపారు? ఏమో తెలీదు. మరి మీకు ఇంకేం తెలుసు? నువ్వు అసలు ఎందుకు పనికిరావని నాకు తెలుసు. గుడ్ బై. ఏం పని చేస్తున్నాడు? సరేలే, ముందు ఈ ప్యాకెట్ లో ఏముందో చూడు. మనకి ప్యాకేజ్ వచ్చిందా? ఎవరు పంపించారు? మా ఎక్స్పెరిమెంట్ కి ఉపయోగపడే ఏమైనా వచ్చాయా? మీ తొందరపాటు నాకు అర్థమవుతుంది. అయినా కూడా మీకు నా అభినందనలు జానీ. 5 రోజుల పాటు షిప్ మీద విహారయాత్ర చేసే అవకాశం మీకు దక్కింది. 20 స్టోరేజ్ల ఎత్తున్న షిప్, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, పెద్ద స్పా, స్కేట్ బోర్డ్ పార్క్, ఇంకా అద్భుతమైన మసాజ్ సెంటర్ కూడా ఉంది. ఎంత అద్భుతమైన ఆఫర్! వాటితో పాటు అందమైన మ్యూజియం కూడా ఉంది. మీకు విషయం తెలుసా? మీరెవరూ లేకుండా నేను మీ నాన్నగారే వెకేషన్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అయ్యో, నేను చెప్పినవని మీరు విన్నారా ఏమిటి? అవును. అయినా ఒక షిప్ లో మీరు తప్పిపోరు కాబట్టి మీరు అక్కడ ఉన్నా మీరు లేనట్టుగానే ప్రవర్తిస్తాం. మేము రెడీ. మీరందరూ మీకు కావలసినవన్నీ ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే మీ డ్రీమ్ వెకేషన్ మొదలు కాబోతోంది. త్వరగా అన్ని ప్యాక్ చేయండి. అది సరే గానీ నేను ఈ క్రూజ్ కాంటెస్ట్ లో పాల్గొనలేదే. ఇందులో ఏదో తిరగాస్తుందనుకుంటున్నావా? నాకు నీ ఉద్దేశం బాగా అర్థమైంది. అన్ని మర్చిపో. నీకు ఛాన్స్ దొరికితే దీన్ని వదిలిపెట్టకూడదు. ఇలా చూడండి, మీరందరూ అంటే మాకు ఎంతో ప్రేమ. కానీ డిన్నర్ వరకు మీరున్నా కూడా మేము లేనట్టుగానే భావిస్తాం. ఏమంటారు? ఓకే, బాయ్. వాళ్ళు మాత్రం వెళ్తే వదిలేస్తావా? మేము కూడా ఎస్కేప్ అవుతాం. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్తాను. నిన్న డాగింగ్ తెచ్చుకున్నాను. సరే, ఈ మ్యాప్ ను పరిశీలిద్దాం. స్కేట్ జంప్ ఉందట, 9 హోల్ గోల్ఫ్ కోర్స్, సొంతగా బాత్రూమ్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉందట. సైలెంట్ గా వెళ్ళి ప్రారంభించేద్దామా? నేను ఏ కాంటెస్ట్ లోనూ పాల్గొనకుండా ఈ ట్రిప్ ని ఎలా గెలుచుకున్నానో తెలుసుకోవాలి. అది స్కేట్ బోర్డ్ పార్క్ లో చూసుకున్నా. స్పాక్ వచ్చామా? మన ఇద్దరం కలిసి ముందుగా మ్యూజియం కి కదా వెళ్ళాలనుకున్నాం. దానికి ఇంకా చాలా టైం ఉంది డార్లింగ్. మనం ఇప్పుడు రిలాక్స్ అవుదాం. అదే కరెక్టే. మాకు చాలా ఎక్కువసేపు మసాజ్ చేయాలి, ఎందుకంటే మేము పిల్లలతో రాలేదు. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి వద్దాం. మనం ఎవరితోనూ పోటీ పడకూడదు. నువ్వు గిల్ని ఉద్దేశించి అంటున్నావు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటున్నాను. మీ సంగతి నువ్వే చూసుకో. కాదు, నువ్వే చూసుకో. వెంటనే మన ల్యాబ్ కోట్ వేసుకుని ఎస్కేప్ అవుదాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పెట్టింగ్ జూ, రేస్ ట్రాక్, జంగల్ సఫారీనా? ఈ షిప్ లో అన్ని ఉన్నాయి. మాట్లాపి ముందు వచ్చిన పని చూడు. ఆ స్కేట్ బోర్డ్ పార్క్ ఎక్కడుందో కనిపెట్టాలి. మనం ఎందుకు ఆర్కిటిక్ సర్కిల్ కి వచ్చాం? అలాంటిదేం లేదే. ఇప్పుడేగా పోర్క్ బెల్లిని దాటి వచ్చాం. కానీ మన షిప్ ఒక ఐస్ బర్గ్ దగ్గరికి దూసుకెళ్తోంది. భయపడకు జోగి, ఈ పార్క్ కెప్టెన్ దాన్ని చూసుంటారు. షిప్ ని పక్కకి తిప్పేస్తారు. అయిపోయాం. ఏ బ్లింగ్ బ్లింగ్, నువ్వెందుకు కెప్టెన్ డ్రెస్ చేసుకుని ఇక్కడికి వచ్చావు? లెక్క పక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే కాస్ట్లీ ఫ్యామిలీ మాదని నీకు తెలుసు కదా. నిజానికి విహారయాత్ర ఏర్పాట్లన్నీ నేనే చేశాను. ఈ క్రూజ్ ట్రిప్ లో ఏదో ఉందని నేను ముందే చెప్పాను, నువ్వే నమ్మలేదు. ఇక్కడ అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయిగా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అందుకే. ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ ఈ షిప్ లోనే ఉన్నారు కాబట్టి నేను దీన్ని ఐస్ బర్గ్ కి గుర్తిస్తాను. అప్పుడు ఈ షిప్ మునగడం మొదలు పెడుతుంది. అందరూ మునిగినా సూజన్ మాత్రం మునగదు. ఎందుకో తెలుసా? నేను ఉన్నానుగా. ఇలాంటి సిచ్యువేషన్ లో కాపాడే మనసులో చోటు సంపాదించుకోవాలి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నా సూజన్ కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఈ షిప్ ని ఐస్ బర్గ్ కి బుద్ధిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? నువ్వు అలా మాట్లాడుతూనే ఉండు, కానీ నేను ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత ఫ్రీగా ఏది దొరికినా ఆశపడకూడదని అందరికీ చెప్తాను. ఇప్పటికైనా తెలిసిందా నీకు? నా మీట్ ఆఫ్ మ్యూజియం ని బాగా ఎంజాయ్ చేయండి. అది మునిగిపోతూ ఇక నాకు సూజన్ కి అడ్డే లేదు.
ఇక వీళ్ళ గొడవ ఉండదు. హలో మై డియర్ సూజాన్. ఇతను ఎక్కడేం చేస్తున్నాడు? అహో, ఇప్పుడు ఈ షిప్ ఐస్బర్గ్ ని కొత్తపోతోంది. కానీ నేను నిన్ను కాపాడుతాను బామా. మరి నా సంగతి ఏంటి? పానకంలో పుడగల నువ్వెదుగా. తన గురించి దిగులు పడకు, నా గురించి ఆలోచించు. నువ్వు ఏ షిప్ ట్రిప్ కాంటెస్ట్ లోనూ పాల్గొనలేదు కదా? కరెక్టే. యూజిన్ అవడానికి ఇదంతా చేశాడన్నమాట. అవును. మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఏమైనా ప్లాన్ ఉందా? లేదు. ఉంది. లేదు, ఇది వర్కౌట్ అవుతుంది. ఇది బాగుంది. ఇలా చేసి చాలా రోజులైందిలే. ఆహా! నా అంతరాత్మ చెప్పినట్టు ఇక్కడ చాలా విషయాలు దాగున్నాయి. మాకు కాస్ట్యూమ్స్ లేవా? అది నీ చేతిలోనే ఉంది. ఇవన్నీ మనకు వెన్నతో పెట్టిన విద్య. ఓకే, పదండి. లైఫ్ బోట్స్ అన్ని అక్కడ ఉన్నాయి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అవన్నీ మామూలు బోట్లు, నీకోసం స్పెషల్ బోట్ ఉంది. టంటడా. బట్లర్ కూడా ఉన్నాడా? అయినా ఇందులో నేను నీతో పాటు రాను. అలా అంటే ఎలా? ఇలాంటి అందమైన లైఫ్ బోట్ ని ఎక్కడా చూడలేదు. సొమ్ముకుడిది సోకుకుడిది అనే సామెత విన్నాను కానీ అదేంటో ఇప్పుడే చూస్తున్నాను. నీ మాటలు ఆపి ప్లాన్ ఏంటో చెప్పు. అది ఇక నా దగ్గరే ప్లాన్ ఉంది, నువ్వే ఏదోడు చెప్పు. మన పిల్లల ముందు కనిపెడదాం డార్లింగ్. కానీ మనం ఇంకా మ్యూజియం కి వెళ్ళలేదు కదా. మీరు జోక్ చేస్తున్నారు కదా? అవును. నా పిల్లలు ఎంతో బుద్ధిమంతులు. అవును, మన డాగ్ కూడా. ఒకటి చెప్పనా, ఇప్పుడు ఇది ఇంత భయంకరంగా ఉన్న ఫినిషింగ్ లో సూపర్ గా ఉంటుంది. నేను విషయం చెప్తాను. ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత నీ పని పడతాను. అసలు నెరవేరబోతోంది. త్వరగా పైకి వెళ్ళండి. ఒళ్ళు తగ్గించమని మా అమ్మ పొత్తుకున్నానని వినలేదు. ఈ షిప్ రెండు ముక్కలు పోతోంది. డోంట్ వరీ, నా దగ్గర ఎమర్జెన్సీ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఉందిగా. నన్ను నొక్కానంటే మనం అందరం సేఫ్ గా ఉంటాం. దురదృష్టం నన్ను అదృష్టం పట్టినట్టు పట్టింది. మనకి ఇలాంటి సంఘటన ఎదురైనా అందరం కలిసే ఉన్నాం. స్క్రిప్ట్ ప్రకారం మనం ఇప్పుడు భయంతో అరవాలి కదా. మనకేమీ కాలేదు. సముద్రం అడుగు భాగానికి గుద్దుకున్నట్టుంది. మనం ఎక్కువ దూరం వచ్చినట్టు లేము. ఉండండి, కోస్ట్ గార్డ్కి ఫోన్ చేసి మనందరినీ కాపాడమని చెప్తాను. మరీ అంత తొందరపడకండి కెప్టెన్. ఒక అద్భుతమైన వెకేషన్ ని నువ్వు మా ఫ్యామిలీకి ఇస్తానన్నావు. అది ఇచ్చేంత వరకు మేము నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వం. అర్థమైందా? మీరు అడిగిన కూల్ డ్రింక్స్ ఎత్తుకోండి, వెజ్ బర్గర్ వెనకాలే వస్తోంది. గెటప్ చేంజ్. అలాగే ఇంకా పైకి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీట్ లోఫే 1970s లో సర్వ్ చేయబడ్డ మొదటి మీట్ లోఫ్. ఇదిగో ఇది చాలా ప్రాచీన కాలం నుండి ఉంది, చాలా బాగుంటుంది కూడా. వావ్. ఓ యూజీ వస్తున్నా. జమ్మల కలిపా.